ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తింది. కాళేశ్వరం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్నాయి గోదావరి ప్రాణహిత నదులు. మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది గోదావరి ప్రవాహం. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 8,19,500 క్యూసెక్స్ గా ఉంది. 85 గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు అధికారులు. కాళేశ్వరం త్రివేణి సంగమం జ్ఞాన సరస్వతి పుష్కర్ ఘాట్ వద్ద జ్ఞాన దీపాలు నీట మునిగాయి. కాళేశ్వరం వద్ద ఉద్రిక్తంగా ప్రవహిస్తున్నాయి గోదావరి ప్రాణహిత నదులు. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికలు మోగాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. సుయస్ వేణు, చెప్పండి. ప్రెసెంట్ చూస్తున్నాము మొదటి ప్రమాద హెచ్చరికలో చేరువగా ఉన్నట్టు తెలుస్తోంది గోదావరి నీటి ప్రవాహం. అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? అక్కడ అధికారులు ఎన్ని గేట్స్ ను ఎత్తి నీటిని రిలీజ్ చేస్తున్నారు? అప్డేట్స్ ఏంటి? భూపాలపల్లి, ములుగు రెండు జిల్లాల శివారు ప్రాంతం అంతా కూడా గోదావరి ప్రవహిస్తుంది. ఇక నిన్న మధ్యాహ్నం నుంచి కూడా గోదావరికి వరద తీవ్రంగా పెరిగింది. ఎగువన ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో ప్రధానంగా ప్రాణహిత నది వరద దాదాపు 5 లక్షల క్యూసెక్ల పైగా ప్రాణహిత నది నుంచి వరద వస్తుండగా దాదాపు 3 లక్షల పైగా క్యూసెక్ల వరద గోదావరి నుంచి వస్తుంది. ఇవన్నీ కూడా కాళేశ్వరం పుష్కర్ ఘాట్ వద్ద రెండు నదులు కలిసి గోదావరి నదులు కలుస్తాయి. సో అక్కడ భారీ స్థాయి లోపల మొదటి ప్రమాద హెచ్చరిక మరొక 0.8 మీటర్స్ వరద కనుక పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ పుష్కర్ ఘాట్ వద్ద ఉన్నటువంటి జ్ఞాన దీపాలు కూడా నిన్న సాయంత్రం నుంచి కొద్దిగా తెల్లవారుజాము 8 గంటల వరకు ఉన్న అప్డేట్ తో మొత్తంగా జ్ఞాన దీపాలు కూడా మునిగాయి. అంటే భారీగా వరద అయితే రాత్రి నుంచి పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ రోజు మధ్యాహ్నం వరకు మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువయ్యేటువంటి పరిస్థితులు కూడా అధికారులు ఎప్పటికప్పుడు వరద అంచనా వేస్తున్నారు. ఇక కాళేశ్వరం నుంచి ఇటు ములుగు జిల్లాకు వరద గోదావరి చేరుకుంటుంది. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నిన్న మధ్యాహ్నం 5 లక్షల క్యూసెక్కులకే పరిమితమైనటువంటి వరద ఈ రోజు తెల్లవారుజామున 8 గంటల వరకు 8,19,500, 9 గంటల వరకు 8,95,000 క్యూసెక్ల వరద. అంటే గంటకి దాదాపుగా 1,00,000 క్యూసెక్ల వరద పెరుగుతుందంటే ఈ రోజు మధ్యాహ్నం వరకు 10 లక్షలకు పైగా క్యూసెక్ల వరద వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఇప్పటికే 7th బ్లాక్ డ్యామేజ్ కారణంగా 85 గేట్లు కూడా వచ్చి ఫ్రీ ఫ్లో ఉంచారు. అయితే వరద తీవ్రత పెరిగితే కొంత బ్లాకులు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా అధికారులు భావిస్తూ ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రెషర్ గార్డును అదేవిధంగా అక్కడ ఫ్లోటింగ్ అయితే గంటకి ఉన్నత అధికారులకు అయితే సమాచారం ఇస్తున్న పరిస్థితి. దీంతో ఇటు ములుగు అదేవిధంగా భూపాలపల్లి వరద ఇట్లా ఉంటే పేరూరు వద్ద ప్రధానంగా వాజేడు శివారు పేరూరు వద్ద అటు భద్రాచలానికి వాజేడు వెంకటపురం మండలాలకు అక్కడ పూర్తి స్థాయి లోపల రాకపోకలు నిలిచిపోతే వరద కనుక భారీగా వస్తే బ్యాక్ వాటర్ కంప్లీట్ గా అక్కడ శివారు గ్రామాలను కూడా ముంచెత్తుంది. సో అక్కడ కూడా 15.50 మీటర్ల వద్ద ప్రస్తుతము గోదావరి ప్రవాహం అయితే కొనసాగుతుంది. దీనితో పేరూరు వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక 16 మీటర్లకు జారీ చేస్తారు. ఒకవేళ కనుక మొదటి ప్రమాద హెచ్చరిక వరకు కనుక వరద వస్తే దాదాపు 60కి పైగా గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధం అవుతాయి. అక్కడ పూర్తిగా జిల్లా కలెక్టర్లు కొద్దిసేపటి క్రితమే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా గత నెల క్రితమే అక్కడ డిప్లాయ్ చేశారు. స్టేట్ కి సంబంధించినటువంటి సిబ్బంది, నేషనల్ ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఇక దీంతో అటు తుపాకులు ఉన్న సమ్మక్క బ్యారేజ్ కూడా దాదాపుగా 6,50,000 పైగా క్యూసెక్ల వరద వస్తుంది. అక్కడ 59 గేట్లు ఎత్తి నీళ్ళని కూడా ఫ్రీ ఫ్లో ఉంచారు. సో మొత్తానికి ఈ 2-3 రోజుల్లో కనుక ఇదే వరద కొనసాగితే ఏటూరు నగరము అటు మంగపేట పూర్తిగా ములుగు జిల్లాకు సంబంధించిన వాజేడు వెంకటపురం ఇవన్నీ కూడా జలదిగ్బంధం అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో మొత్తంగా అయితే జిల్లా స్థాయి అధికారులు ప్రస్తుతం వచ్చేటువంటి వరద తీవ్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులను అదేవిధంగా పంచాయతీరాజ్, విద్యుత్ శాఖ సంబంధించిన అధికారులు, పోలీస్ శాఖ అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి అప్ టు డేట్ ఉండాలి, జరిగినా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రజలను కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా ఈ వరద ఉధృతిని గమనిస్తూ వాళ్ళను ఎగువ ప్రాంతాలకు తరలించేందుకు కూడా ప్రభుత్వ యంత్రాంగం అయితే ప్రస్తుతం అలర్ట్ గా ఉన్న పరిస్థితి ఉంది. సర్తాజ్. థ్యాంక్ యూ వేణు.